ఏ క్వైట్ ప్లేస్ డే 1. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ టైప్ మూవీ. ఈ మూవీ జూన్ 27న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ 2000 కోట్లకు పైన కలెక్ట్ చేసింది. ఇది క్వైట్ ప్లేస్ సిరీస్ కి ప్రీక్వెల్, సీక్వెల్ కాదు ప్రీక్వెల్, అంటే ఆ మూవీస్ కన్నా ముందు జరిగే స్టోరీ. ఈ టైప్ ఆఫ్ మూవీస్ హాలీవుడ్ లో చాలానే ఉంటాయి, లైక్ ద సైలెన్స్, బర్డ్ బాక్స్, అవేక్ ఇలా. బట్ వాటిల్లో క్వైట్ ప్లేస్ మూవీ సిరీస్ మోస్ట్ సక్సెస్ఫుల్. యాక్చువల్గా ఈ మూవీ మీరు అంతకుముందు క్వైట్ ప్లేస్ మూవీస్ ఏది చూడకుండా ఉంటే మీకు విపరీతంగా నచ్చుద్ది. ఆల్రెడీ ఈ సిరీస్లో వచ్చిన ముందు 2 మూవీస్ చూసుంటే మాత్రం స్టోరీ కొంచెం ప్రిడిక్టబుల్గా ఉంటుంది. బట్ ఈ డే 1 మూవీలో కొత్తగా ఉన్న ఎమోషనల్ టచ్ అండ్ సామి మరియు ఎరిక్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ మస్ట్ వాచ్గా చేస్తాయి మూవీని. ప్లాట్ విషయానికి వస్తే, సామి ఒక క్యాన్సర్ పేషెంట్. తన పెంపుడు పిల్లి ఫ్రోడోతో కలిసి న్యూయార్క్ సిటీకి దూరంగా ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఒకరోజు హాస్పిటల్ నర్స్తో కలిసి పిజ్జా తినిపిస్తా అంటే సిటీకి వెళ్తుంది. అప్పుడు సడన్ గా ఏలియన్స్ సిటీని అటాక్ చేసి సౌండ్ చేసిన వాళ్ళని చంపేస్తూ సిటీని డిస్ట్రాయ్ చేస్తాయి. ఆ ఏలియన్స్ చూడలేవు, బట్ మనం చిన్న సౌండ్ చేసినా అవి విని అటాక్ చేస్తాయి. నెక్స్ట్ ఏమైంది అన్నది స్టోరీ. ఇదే వేలో ఉంటది అన్ని సిరీస్ ప్లాట్స్. బట్ ఈ మూవీలో కొత్తగా ఆ ఏలియన్స్ గుడ్లు కూడా చూపిస్తారు, ఎలా రైజ్ అయ్యాయో. అండ్ నేచర్ సౌండ్స్ ని బాగా యూజ్ చేసుకున్నారు మూవీలో. అండ్ ఈ మూవీకి హైలైట్ సామి అండ్ ఎరిక్ క్యారెక్టర్స్. వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ ఎమోషన్స్ సూపర్ బస్లు. అండ్ ఆ సామి క్యారెక్టర్ చేసింది లుపిటా. తను బ్లాక్ ప్యాంథర్ మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీలో ఆ పిల్లి కూడా ఒక సెపరేట్ క్యారెక్టర్ లా అనిపిస్తుంది. అండ్ అది మూవీకి ఒక ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. అండ్ మూవీలో కొన్ని రైటింగ్స్ చాలా బాగా అనిపిస్తాయి. అక్కడ ఉన్న అందరూ సర్వైవ్ అవడానికి ఒక వేలో వెళ్తే, సమీ మాత్రం ఆ పిజ్జాని ఎత్తుకుంటూ వెళ్ళడం, దానికి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉండడం, ఆ డెస్టినీకి ఎరిక్ క్యారెక్టర్ కనెక్ట్ చేయడం చాలా బాగుంటాయి మూవీలో. అండ్ ఆ ఏలియన్ మాన్స్టర్స్ కున్న ఒక వీక్నెస్ ని క్యాచ్ చేసుకుని ఒక ఎమోషనల్ ఎండింగ్ ఉంటుంది మూవీకి. అన్ని మూవీస్ లానే ఈ మూవీలో కూడా సౌండ్ ఎఫెక్ట్స్ తో, హారర్ తో భయపెట్టడానికి ట్రై చేశారు. మూవీలో సినిమాటోగ్రఫీ విజువల్లీ స్టన్నింగ్ ఉంటుంది అండ్ వెల్ డైరెక్టివ్ అండ్ టాప్ నాచ్ రేటింగ్. ఇంకా సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే, మీరు ఈ మూవీ సిరీస్ కి కొత్త అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. ఆల్రెడీ సిరీస్ ఫాలోవర్స్ అయితే ముందు ఏమవుద్దో తెలుస్తుంది కాబట్టి ఆ థ్రిల్ మిస్ అవుద్ది. బట్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అండ్ ఎమోషన్స్ కి ఖచ్చితంగా చూడొచ్చు మూవీ. ఈ మూవీ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో ఎర్లీ యాక్సెస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యూచర్ లో ప్రైమ్ మెంబర్స్ అందరికీ వస్తుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో అవైలబుల్ గా ఉంది. బట్ ఏం పర్లేదు, ఎక్కువ మాటలు ఉండవు కాబట్టి ఏ లాంగ్వేజ్ లో అయినా చూడొచ్చు. మూవీ చూసి ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి.